మనందరం సంక్రాంతి పండగ అంటే చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటాం. సంక్రాంతి అనంగానే మకర సంక్రమణం అనేది గుర్తొస్తుంది. అంటే సూర్యుడు ధనురాశిలో నుంచి మకర రాశిలోకి మారటం. కానీ మీరెప్పుడైనా గమనించారా? సూర్యుడు ప్రతి నెలా కూడా ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ వెళ్తూ ఉంటాడనమాట. ముఖ్యంగా ఇక్కడ మకర సంక్రమణానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనంటే ఆయన దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతున్నాడు. అంటే ఆయన డైరెక్షన్ని మార్చుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఆస్ట్రాలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా మన డైరెక్షన్స్ని మార్చుకుంటూ ఉండాలి. అయితే ఈ డైరెక్షన్స్ని ఎలా మార్చుకోవాలి? మన తెలివితేటలతోటి, అవగాహనతోటి, మనకి సంబంధించిన పనులు ఎటువంటి ఫలితాలనిస్తాయి అని ఆలోచించుకుంటూ దాని ప్రకారంగా మన డైరెక్షన్స్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా డైరెక్షన్స్ కనుక మనం మార్చుకుంటే తప్పనిసరిగా మనం అనుకున్నవి ఏవైతే ఉంటాయో ఆర్థికంగా కానీ, ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ లేదా వివాహమే ఇలాంటివన్నీ కూడా మనకి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. సంక్రాంతి అనంటే ఎప్పుడూ కూడా పండగ అనే భావనలోనే కాకుండా సూర్య భగవానుడు ఎలా అయితే మనకి ఒక డైరెక్షన్ మారటం అనేది చూపిస్తున్నాడో అలాగే మనకి కావలసినవి పొందాలి అని అనుకుంటే మనం కూడా తొందరపాటుతనం లేకుండా డైరెక్షన్ మార్చుకోవడానికి ప్రయత్నించాలి.